ఎనీవేన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్యాంక్స్ మీట్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక అంటే ఇక్కడికి మామూలుగా థ్యాంక్స్ కాల్ అయితే సక్సెస్ మీట్లకి కొంచెం మొహాటం కొద్దో లేకపోతే రావాలని అట్లా వస్తూ ఉంటాం, కొంచెం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ సినిమా మాత్రం పర్టికులర్లీ జెన్యున్ గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకంటే మనం మాట్లాడే విధానం బట్టి తెలిసిపోతుంటుంది సినిమా ఎంత బాగా మాట్లాడేస్తుంది అనేది. అండ్ ఎందుకంటే అన్నిటికంటే చాలా గొప్పది సినిమా. ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అందరం సినిమా కోసమే ఇదవుతూ ఉంటాం. అలాంటి ఈ సినిమా నిజంగా మహారాజా అనే సినిమా నాకు అసలు ఎవరో ఏంటో తెలియదు. నేను ఫోన్ చేస్తూ యాక్చువల్గా మా ఎస్కేని అడిగాను, వాళ్ళ రిలీజ్ అయిన సినిమాలు ఏమున్నాయంటే వాళ్ళ ఈ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా రిలీజ్ అయింది అంటూ విజయ్ సేతుపతి సినిమా చాలా బాగుందని అంటాను. అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలియదు జనరల్ గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు. కానీ మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నోట్లోనూ మహారాజా సినిమా. నేను ఈవినింగ్ మా వైఫ్ కి యాక్చువల్ గా సినిమా వెళ్దామని అంటే ఏం సినిమా ఏంటి విజయ్ సేతుపతి సినిమా అన్న. అంటే విజయ్ సేతుపతి అంటే మా వైఫ్ చాలా ఫేవరెట్ అనమాట. అనగానే వెంటనే సరే అంది, వెళ్ళాము. వెళ్ళి చూసిన తర్వాత చాలా షాక్ అయినా. ఇంటర్వెల్కి యాక్చువల్ గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ సినిమా గురించి. దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయిని పిలిచి యాక్చువల్ గా ఒక ట్వీట్ రాయి నాకు అని చెప్పి ట్వీట్ వేసాను. నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లుగా ఇది దీని గురించి కాదు కానీ బేసిక్ ఎమోషన్, సీన్ కొరియోగ్రఫీ. అంటే ఒక సీన్ లో ఆ డైరెక్టర్ ఎంత బాగా కూర్చోబెట్టాడంటే ఒక సీన్ ని తను ఎన్నిసార్లు రాసుకుంటే ఆ సీన్ వచ్చింది అనేది నిజంగా మాకు రాసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా సినిమాని మనం చూసినంత ఈజీ కాదు రాయడం ఇది. ఆయన 5 years పాటు ఇప్పుడే అడిగాను మీరు ఎంత టైం తీసుకున్నారంటే 5 years పాటు. అంటే 2018లో కురంగు బొమ్మ అయిన ఒక సినిమా తీశారు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు. బట్ ఈ సినిమా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాం అంటే ఆయన 5 years పాటు ఆన్ అండ్ ఆఫ్ ఆయన మధ్యలో వర్క్ చేస్తూ అట్లా ఇంత కష్టపడి చేసిన సినిమా అనమాట ఇది. అందువల్ల ఈ సినిమాని మాత్రం ఎవ్వరూ మిస్ అవుతుంది. ఎందుకంటే ఒక మాస్టర్ పీస్ సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. అలాంటి ఒక గొప్ప సినిమా ఇది. ఇలాంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు నిజంగా అందించినందుకు ఇంత ఒక స్ట్రైట్ సినిమా లాగా ఉంది. వసంత్ నిజంగా డైలాగ్స్ కానీ ఇవి కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమా లాగా డబ్ చేశారు. నిజంగా తన మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుసు నాకు. నిజంగా వసంత్ ఈ రోజు బాగా చేసాడంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే కపుల్ ప్రొడ్యూసర్ పాండవుల్లో కూడా నేను అప్పుడు ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా తెలుగులోకి. ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ ఒకవేళ అంటే ఇప్పుడే చెప్తున్నాను నేను కపుల్ ప్రొడ్యూసర్ అని, సుధాన్ గారు నిజంగా గ్రేట్ సార్. అట్లాగే రిమన్ నట్టి గారు, ఆయన గురించి అసలు చాలా తక్కువ. ఎందుకంటే అంతకు ముందు శత్రుంగులు అంటే చూశాను. ఆ సినిమాలో అసలు ఏం ఆర్టిస్ట్ ఏంటంటే ఆయన ఒక కెమెరామ్యాన్, ఆయనకి ఇది అని ఆయన గురించి బాగా చెప్పారు. అట్లాంటిది ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్, లాస్ట్ క్లైమాక్స్ బిఫోర్ ఆయన పోలీస్ గా అక్కడ చెప్పిన డైలాగ్స్ కి నిజంగా విజిల్స్. అంటే ఒక మాస్ థియేటర్స్ లో ఆ సీన్ ని ఈయన ఎంతలాగా రౌండ్ అప్ చేశారంటే అసలు గ్రేట్ అనిపించింది. అట్లా నిజంగా ఈ డైరెక్టర్ గురించి కానీ ఈ టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే అంత గొప్ప సినిమా నిజంగా. విజయ్ సేతుపతి గారి 50th ఫిల్మ్ అప్పుడే 50 సినిమాలు అయిపోయినాయా అనే దీంట్లో ఉంది. ఈ జనరేషన్ కి యువర్ ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్. నిజంగా మాలాంటి డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళతో అంటే డైరెక్టర్స్ అంటే కొంతమంది హీరోలతో వర్క్ చేయాలని డైరెక్టర్స్ కి ఉంటుంది. అలాంటి ఫేవరెట్ హీరో సార్. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సార్. నాకు అంత బాగా అనిపించే హీరో సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్, ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలి సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చూసే వాళ్ళకి కూడా వెళ్ళి ఫ్యామిలీస్ తో చూడండి సినిమా. అసలు అందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత గొప్ప సినిమా ఇది. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమాని కనుక థియేటర్ లో చూడటం మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు నేను చెప్తున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.